తాజాంశం చూస్తున్నాం. వల్లభనేని వంశీని అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్కు తీసుకువెళ్లిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ముగిసిన వల్లభనేని వంశీ విచారణ. వంశీని వైద్య పరీక్షల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. వల్లభనేని వంశీని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించారు పోలీసులు. ప్రశ్నించిన అనంతరం వంశీని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వంశీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. రిమాండ్ కోరే అవకాశం పూర్తిగా ఉంది. వంశీని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తోంది. వల్లభనేని వంశీని సుమారు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. ప్రశ్నించిన అనంతరం ఇప్పుడు వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నారు. అనంతరం కోర్టుకు తరలించి కోర్టు ఆదేశాల అనుసారం రిమాండ్కు తరలించే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, వల్లభనేని ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకెళ్లారు కదా, ఆ తర్వాత ఎన్ని గంటలకు కోర్టులో అంటే న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టున్నారు? తర్వాత ఏం జరగబోతోంది? మధ్యాహ్నం 1 గంట నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 గంటల పాటు పోలీసు విచారణ కొనసాగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి పోలీసులు ఉన్నతాధికారులు వంశీతో దానికి సంబంధించిన ఫిర్యాదులో వచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిపై విచారణ జరిపారు. మొత్తంగా అన్ని అంశాలకు ఫిర్యాదులో ఎవరైతే బాధితులు ఉన్నారో వారు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఇచ్చినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా నిర్ధారణ చేసుకున్నారు. వారు ఇచ్చినటువంటి పలు ఫోన్ కాల్ రికార్డు కావచ్చు, సీసీ కెమెరాలు కావచ్చు, తదితర అంశాలకు సంబంధించిన అన్నింటి కూడా వారితో వంశీతో అడిగి ఇంటరాగేషన్ చేసి వాటికి సంబంధించినటువంటి నిర్ధారణ చేసుకున్నారు. వీటన్నింటినీ క్రోడీకరించి ప్రత్యేకించి రిమాండ్ రిపోర్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు తయారు చేశారు. రిమాండ్ రిపోర్టును చాలా పకడ్బందీగా చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే న్యాయమూర్తి ముందు వంశీని ప్రవేశపెట్టినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఫిర్యాదు చేశారో తను కిడ్నాప్ చేశారు, వంశీ బెదిరించాడు, చంపేందుకు ప్రయత్నించాడు అని చెప్పేసి బాధితుడు ఎవరున్నాడో సత్యవర్ధన్ వాళ్ళ సోదరుడు కిరణ్ పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఆ ఫిర్యాదు కాపీలో ఉన్నటువంటి అన్ని అంశాలపై కూడా సమగ్రంగా ఈ రిమాండ్ రిపోర్టును పోలీసులు సిద్ధం చేశారు. రిమాండ్ రిపోర్టును తీసుకొని కొద్దిసేపు ఇప్పుడే బయలుదేరడం జరిగింది. ఇక్కడ నుంచి ఇటు ఏలూరు రోడ్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్కు వంశీని తరలించారు. అక్కడ పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయన హెల్త్ పొజిషన్ ఎలా ఉంది, ఇలాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాలకు సంబంధించి అన్ని కూడా వైద్యులు పరీక్షించి ఒక నివేదికను కూడా ఇవ్వనున్నారు. ఆరోగ్యం మంచిగానే ఉంది అని ధృవపత్రం తీసుకున్న తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించి గవర్నర్పేటలో ఉన్నటువంటి విజయవాడ కోర్టు ప్రాంగణంలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ ఆసుపత్రి నుంచి జీజీహెచ్ నుంచి నేరుగా అక్కడికి కోర్టు ప్రాంగణానికి వంశీను తీసుకురానున్నారు. అక్కడ ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఏసీబీ కోర్టు అలాగే ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ సంబంధించినటువంటి కేసు 2 కూడా 3వ ఫ్లోర్లో ఉన్నాయి. అక్కడ కూడా న్యాయమూర్తి కూడా ఇప్పటికే వేచి చూస్తున్నారు. వంశీని తీసుకువస్తున్నామని చెప్పేసి ముందుగానే పోలీసు అధికారులు సమాచారం ఇవ్వడంతో అక్కడ న్యాయవాదులు కావచ్చు, అలాగే న్యాయమూర్తులు కూడా, అలాగే పోలీసు అధికారులు అందరూ కూడా వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఆ వైద్య పరీక్షలు తీసుకొని ధృవపత్రం తీసుకున్న తదనంతరం నేరుగా కోర్టులో వంశీని ప్రవేశపెట్టినారు. ఇప్పటికే పోలీసు అధికారులు ఏవైతే వచ్చినటువంటి కిడ్నాప్ సంబంధించినటువంటి ఫిర్యాదులో సంబంధించినటువంటి తీసుకున్న పూర్తి ఆధారాలతో సిద్ధం చేసినటువంటి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి ముందుగా పెట్టనున్నారు. ఇతని రిమాండ్ ఇవ్వాల్సిందిగా 14 రోజులు రిమాండ్ ఇవ్వాల్సిందిగా కూడా న్యాయమూర్తిని కోరన్నారు. దీనికి సంబంధించి ఈ కేసులో ఎలాంటి ఆధారాలు ఉన్నాయి, వాటిలో వంశీ ప్రమేయం ఎంత ఉంది, నిజంగా బెదిరింపులకు పాల్పడ్డా, దానికి సంబంధించిన ఆధారాలు కరెక్టా కాదా అనేటువంటి అంశాలను న్యాయమూర్తి సమగ్రంగా దీన్ని విచారణిస్తున్నారు. అదేవిధంగా ఇటు వంశీ తరపు న్యాయవాదులు అలాగే ఇటు పోలీసు తరపు న్యాయవాదులు ఇద్దరు కూడా వాద ప్రతిపాదనలు కూడా జరగనున్నాయి. రిమాండ్ ఇవ్వాలా వద్దా అనేటువంటి అంశంపై కూడా వాద ప్రతిపాదనలు జరుగుతాయి. దీనికి సంబంధించి కేసులో మెరిట్ అంశాలను చూసి ఖచ్చితంగా వంశీ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు, బెదిరించాడు, బాధితుడిని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వర్తిస్తుంది అని న్యాయమూర్తి కనుక అభిప్రాయానికి వచ్చినట్టయితే ఖచ్చితంగా 14 రోజుల రిమాండ్ ఖచ్చితంగా ఇస్తారు అని చెప్పేసి న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇటు పార్టీ తరఫున ప్రత్యేకించి గతంలో
అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా పార్టీ వైసీపీ నియమించింది. వాళ్ళు కోర్టు దగ్గరే వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పోలీసుల తరఫున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసును వాదించనున్నారు. ఇరు వర్గాలు కూడా కేసు మెరిట్స్ను దాంట్లో ఉన్న అంశాలన్నింటిపై కూడా వాద ప్రతిపాదనలు చేసి దీనికి సంబంధించిన రిమాండ్ విషయమై తేల్చే అవకాశం ఉంటుంది. న్యాయమూర్తి తగిన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకున్నారు. న్యాయమూర్తి కనుక వంశీ ప్రమేయం ఉంది, వంశీ తప్పు చేశాడని కనుక భావిస్తే వెంటనే రిమాండ్ ఇచ్చే అవకాశం ఉంది. 14 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత వారిని జైలుకు తరలించనున్నారు. చూస్తే కనుక ఇటు విజయవాడలోనే సబ్ జైలు ఉంది. అయినప్పటికీ కూడా విజయవాడలో ఉంచేటువంటి పరిస్థితులు చాలా తక్కువని చెప్పాలి. ఎందుకంటే విజయవాడలో గన్నవరం చాలా సమీపంగా ఉంటుంది. కాబట్టి అభిమానులు కావచ్చు, వైసీపీ శ్రేణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇట జైలు వద్దకు వచ్చి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి పోలీసులు ఇప్పటికే జడ్జి గారికి తెలియజేయడం జరిగింది. రిమాండ్ రిపోర్టులో కూడా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. దీంతో ఇటు నెల్లూరు వైపు తరలించేటువంటి అవకాశం ఉండొచ్చు అని న్యాయ నిపుణులు అయితే చెబుతున్నారు. అదేవిధంగా లేదంటే ఇటు రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా వంశీని తరలించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ గన్నవరం తెలుగుదేశం పార్టీలో ధ్వంసం చేసినటువంటి నిందితులు అందరూ కూడా నెల్లూరు జైల్లో ఉన్నారు. వారి రిమాండ్ సంబంధించి ఇచ్చిన అనంతరం వారిని అక్కడ జైలుకు తరలించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం అయితే చూస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి అదే కేసులో అరెస్ట్ అయినందున వంశీని కూడా ఆ జైలుకు తరలించవచ్చు, లేదా రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తరలించే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. వైద్య నిపుణులు అందరూ కూడా వంశీ యొక్క ఆరోగ్య పరిస్థితికి సమగ్రంగా బీపీ, షుగర్ తహా ఏదైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా, హెల్త్ సమస్యలు తదితర టోటల్గా ఫిట్గా ఉన్నారా లేదా అనే అన్ని అంశాలపై తనిఖీ చేసి ధృవపత్రాన్ని ఇవ్వన్నారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ విషయంపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి ఇవాళ 11-12 గంటల వరకు ఈ సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సైదాబాబుతో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. వల్లభనేని వంశీని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్తున్న దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తున్నాం. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్కు అడిగే అవకాశం కనిపిస్తోంది. వైద్య పరీక్షల తర్వాత వంశీని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తోంది. బేసిక్గా నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద వల్లభనేని వంశీపై ఇప్పుడు ఈ కేసు కట్టిన సమయంలో రిమాండ్ రిపోర్ట్కు ఖచ్చితంగా తరలిస్తారనే అనుమానం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావుని అడిగి తెలుసుకున్నాం. సూర్యారావు, ఆసుపత్రి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఇప్పుడే వల్లభనేని వంశీని ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతనికి కోర్టులో హాజరుపరిచే ముందు సాధారణంగా చేయవలసిన ఈ వైద్య పరీక్షలన్నీ కూడా చేస్తున్నారు. ఇప్పుడే అయితే అభిమానులు అయితే ఆయన్ని అరెస్ట్ అక్రమం అంటూ కొంతమంది
వైసీపీ కార్యకర్తలు నినదించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మొత్తం మీద అయితే ఇప్పుడే పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. సాధారణంగా ఈ బీపీ, ఈ షుగర్, తర్వాత వెయిట్ ఎంత ఉంది, అలాగే శరీర ఉష్ణోగ్రత ఎంత ఉంది, ఇవన్నీ కూడా సాధారణంగా కోర్టులో హాజరుపరిచే ముందు ఇవన్నీ చూపిస్తారు కాబట్టి ఇవన్నీ కూడా పరీక్షలు అయితే చేస్తున్నారు. అంతకుముందు అతని అనుచరులు శివరామకృష్ణ అలాగే చలపతి ఇద్దరు అనుచరులను కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఇక్కడ పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి వద్ద అయితే ప్రశాంతంగానే ఉన్న పరిస్థితి ఇస్తాను. వైసీపీ నేత వల్లభనేని పోలీసులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టే ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు విచారణ అంశాలతో రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వంశీని కోర్టులో ప్రవేశపెట్టే ఉన్నారు. వంశీని రిమాండ్కి ఇవ్వాలని జడ్జిని కోరనున్నారు. ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు. సూర్యారావు, చెప్పండి. వల్లభనేని వంశీని ఇప్పుడే తీసుకొచ్చేది విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి. మొత్తం మీద అయితే ఆయనకి ఇప్పుడు వైద్య పరీక్షలు లోపల నిర్వహిస్తున్నారు. చూడొచ్చు, మనం ఎవరిని కూడా లోపలికి ఎలా చేయటం లేదు. ఆయన సాధారణంగా కోర్టులో హాజరుపరిచే ముందు ఆయనకి నిర్వహించే ఈ పరీక్షలు ఏదైతే ఉందో, బీపీ కానీ, లేకపోతే షుగర్ కానీ, లేకపోతే శరీర ఉష్ణోగ్రత కానీ, లేకపోతే ఇతర ప్రాథమిక పరీక్షలు అనేవి ఇప్పుడు లోపల జరుగుతున్నాయి. అంతకుముందు వంశీ అనుచరులు కూడా ఇద్దరిని తీసుకొచ్చారు. వారికి కూడా వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసిన కేసులో ఇప్పుడు వంశీని పోలీసులు విచారణ అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇప్పుడే తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే ఆసుపత్రి వద్ద కొంతమంది అయితే వైసీపీ కార్యకర్తలు ఈ అరెస్ట్ అక్రమం అంటూ కొంత నినదించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి సద్దుమణిగింది. ప్రస్తుతం అయితే లోపల పరీక్షలు జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది. సూర్యారావు, ఎప్పటి వరకు వైద్య పరీక్షల్ని చేసే అవకాశం ఉంది? ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ధన్యవాదాలు సూర్యారావు. వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు కాసేపట్లో కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని సుమారు 8 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు విచారణ అంశాలతో రిమాండ్ రిపోర్టు సిద్ధం చేశారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వంశీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వంశీని రిమాండ్కి ఇవ్వాలని జడ్జిని కోరనున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వల్లభనేని వంశీని సుమారు 8 గంటల పాటు విచారించిన పోలీసులు వైద్య పరీక్షల కోసం విజయవాడ జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల తర్వాత వంశీని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వల్లభనేని వంశీని రిమాండ్కి ఇవ్వాలని జడ్జిని పోలీసులు కోరనున్నారు. ఆసుపత్రి వద్ద వల్లభనేని వంశీ అనుచరులు గుమిగూడడంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. వంశీని కట్టుదిట్టమైన భద్రత మధ్య వైద్య పరీక్షలకు తీసుకెళ్లారు. వైద్యుల పరీక్షల అనంతరం వారిచ్చిన రిపోర్టుతో న్యాయమూర్తి ముందు వంశీని హాజరుపరుస్తారు.